హలో అండి, నేను మీ విష్ణురాడు శ్రీనివాస్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, మీరు కూడా బాగానే ఉన్నారని ఆగపడుతూ ఉంది అనిపిస్తుంది. అయితే మాది ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది, విష్ణురాడు శ్రీనివాస్ అని. ఆ ఛానల్ని మీరు వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నేను ఇప్పుడు విజయవాడ వచ్చాను, గాంధీనగర్. ఈ 4 బజార్ల కూడలన్నమాట. ఇది 4 బజార్ల కూడలి. ఇక్కడంతా పేద మధ్య తరగతి ప్రజల పనుల కోసం వచ్చి ఇక్కడ ఉంటారు. ఉదయాన్నే పనులు దొరకగానే మళ్ళీ వారి పనులకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరలా వచ్చి ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ కోటయ్య గారి మెస్ ఉంది. విజయవాడ గాంధీనగర్కి వచ్చినట్టయితే మీరు ఈ కోటయ్య గారి మెస్ను ఉపయోగపెట్టుకొని రుచికరమైన ఆహార పదార్థాలను మీరు వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఒక పురాతనమైన భవనం ఒకటి అగపడింది నాకు. శ్రీ కవిత పూర్ణానంద విలాస్ కళావేదిక గాంధీనగర్ అని. పూర్ణానంద విలాస్ కవిత పూర్ణానంద ధర్మసత్రం, గాంధీనగర్, విజయవాడ 3. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, ఇది పురాతనమైంది అన్నాను కదా. 22వ తారీఖు 3వ నెల 1923 సంవత్సరం ప్రారంభించబడి 10వ నెల 10వ తేదీ 4వ నెల 1926వ సంవత్సరం పూర్తి చేయబడింది. గోడదుగుమ్మడికి అడ్డం వచ్చింది దానికి. 1923వ సంవత్సరం ప్రారంభించబడి 1926వ సంవత్సరం, అంటే 3 సంవత్సరాల్లో ఈ భవనం, ఇది సత్రం అన్నమాట. చూసారు, చాలా చక్కగా ఉంది దీని నిర్మాణం. అయితే వీళ్ళయ్యే రూములు కూడా ఉన్నాయి. ఏసీ రూములు ఉన్నాయి, నాన్ ఏసీ రూములు ఉన్నాయి. చూసారు కదా, బ్రిటిష్ కాలంలో మన కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో. పైగా పెంకులు ఉంది. పైగా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పోలీసు వాహనాలు ఉన్నాయి. సత్యనారాయణ పోలీస్ స్టేషన్, సత్యనారాయణపురం అంటే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఉంది. చూస్తున్నారు కదా. అయితే మీరు ఈ బంగ్లాని ఉపయోగపెట్టుకోవచ్చు. రూములు ఉన్నాయి. ఇది ధర్మశాస్త్రం అని ఉంది ఇక్కడ. ఈ ధర్మశాస్త్రం ఆవల వైపు మనం ముందుకు కనుక వెళితే, ముందు వైపులో ఈ పక్క కనుక తిరిగితే రూములు ఉన్నాయి. ఏసీ రూములు, నాన్ ఏసీ రూములు. మరి మీ ప్రయాణాల్లో మీరు సురక్షితంగా ప్రయాణాలు చేయాలని, మంచిగా ఉంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగనే చిన్న వయసు పిల్లలు మంచిగా చదువుకోవాలని నేను అనుకుంటున్నాను. మరి మొదటి 25-30 సంవత్సరాలు యవ్వన ప్రాయంలో మంచిగా చదువుకొని ఉపాధికి సంబంధించినటువంటి రంగాల్లో మీరు ఉంటారని నేను అనుకుంటున్నాను. ఉండాలి. ఏమాత్రం ఈ 25-30 సంవత్సరాల మొదటి పీరియడ్లో మీరు కనుక అశ్రద్ధ చేస్తే జరగబోయేటువంటి 70 సంవత్సరాలు నరకయాత్ర అనుభవించాల్సి ఉంటుంది. ఒకళ్ళ మీద ఆధారపడకుండా జీవించాలంటే మొదటి 30 సంవత్సరాల లోపు పీరియడ్ని మంచిగా వినియోగించుకుంటారని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్. ధన్యవాదాలు. ఉంటా మరి.